నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్. గూడూరు ప్రాంతంలోని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అర్హులైన పేద కుటుంబాలకు ఇంటి స్థలాలు వెంటనే కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు ఏసుపాక పెంచలయ్య, డివిజన్ అట్రాసిటీ కమిటీ సభ్యులు రావూరు సురేంద్ర ఆధ్వర్యంలో 50 మంది గిరిజనులు ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. గాంధీనగర్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించినప్పటికీ ఇప్పటి వరకు అర్హులైన కుటుంబాలకు పొజిషన్ పట్టాలు అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా హామీలు మాత్రమే ఇస్తున్నారని, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంతో ఖాళీ స్థలాలు మళ్లీ ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని పేద కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థలం కేటాయించమని చెప్పారు. ఆ ఆదేశానుసారం ఎంఆర్ఓ గారు కూడా వచ్చి స్థలాలు తీసేసి రావడం జరిగింది. కానీ వాళ్ళంతా రెడీ అయినా కూడా రెవెన్యూ శాఖ ముందుకు కదలడం లే. ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు చెప్పినా కూడా రెవెన్యూ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వెంటనే వాళ్ళందరికీ స్థలాలు కేటాయించి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తే వాళ్ళందరూ ఇల్లులు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి కాపురం చేస్తారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు గూడూరు అర్బన్ ఏరియా ఇటీవల బీర్పాళెం పంచాయతీ ఉండి మెర్జిల్గా గూడూరులో కలిసినటువంటి గాంధీనగర్లో గత 2 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలకి అందరికీ కూడా సరే స్థలాలు కేటాయించండి అని చెప్పేసి ఇవ్వమని చెప్పేసి మేము రెవెన్యూ వారికి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అయితే ఈ రెవెన్యూ వారి తిరిగిన క్రమంలో ఈ సమస్యలు కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు సునీల్ అన్న దగ్గర తీసుకుపోతే వారు వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులకి పిలిపించి మాట్లాడాడు. గాంధీనగర్లో చాలామంది ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఓ గారు మీరు తక్షణం వెళ్ళేసి అక్కడ పరిస్థితులు చూసి అక్కడ ఎక్కడో సైట్ ఉందని చెప్తున్నారు. ఆ సైట్ని పరిశీలించి క్లియర్ చేయించి వెంటనే వాళ్ళకి పట్టాలు ఇస్తే వాళ్ళు పక్కా గృహాలు కట్టుకుంటారని చెప్పేసి ఇది 2-3 పర్యాయాలు మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన చెప్తున్నాడు, వీళ్ళు మమ్మల్ని తిప్పించుకుంటున్నారు. అయితే పని చేయడంలా ఎంతసేపటికి నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, అయా గాంధీనగర్ పరిధిలో ఈ ఎస్టీ కుటుంబాలు దాదాపు 200 మంది పైగా ఉన్నారు. వాళ్ళల్లో పెళ్ళిళ్ళు అయ్యేసి 1-2 కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో కాపురాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీలు చాలా కుటుంబాలు ఉన్నాయి, దాదాపు 1000 కుటుంబాలు ఎస్సీలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యేసి ఒక్కొక్క ఇంట్లో 2-3 కాపురాలు వెలదీస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేక ఒక ఇంట్లో 2-3 కుటుంబాలు ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి స్థలాలు ఇవ్వని చెప్పేసి మేము దాదాపు 4-5 పర్యాయాలు మేము ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఆ సైట్ను కూడా చూపించినా వచ్చి ఆ సైట్ని తీస్తే అది చాలామంది ఎంక్రోచ్మెంట్ ఆక్రమణ జరిపేసేసి మొత్తం ఆక్యుపేషన్ చేసినారు. సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు వచ్చేసి ఆ ఆక్రమణ మొత్తం తీపించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మొత్తం ఆక్రమణ అయితే తీసేశారు. తీసేసిన తర్వాత దాదాపు 100 ప్లాట్ల వరకు అవి క్లియర్ చేసి పెట్టారు. అయితే మేము అడుగుతున్నది ఏంటంటే ఇంకా ఎంతకాలం? 2 సంవత్సరాలు గడుస్తుంది మీరు ఇస్తామని చెప్పేసి. ఇంతవరకే పేదలకు స్థలాలు ఇవ్వాలా, కాలనీ ఇల్లు ఇవ్వాలా. ఎమ్మెల్యే గారు ఏమైతే చెప్తారే ఉండరు, మీరైతే లేట్ చేస్తూనే ఉండరు. ఇంకా ఎంతకాలం మేము ఉండేది? కాబట్టి ఎప్పటికైనా దయవుంచి మా గాంధీనగర్లో నివాసం ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి అందరికి కూడా సరే మీరు స్థలాలు కేటాయించి పక్కా ఇల్లు ఇస్తే బ్రహ్మాండంగా కట్టుకొని కాపురాలు చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీల్లో కూడా అదేవిధంగా ఉన్నారు. అది నెలటూరు బార్డర్కి ప్రశాంత్ నగర్లో దాదాపు 200 ప్లాట్ల దాకా పూర్తిగా ఆ ఆక్యుపేషన్ మొత్తం ప్రక్షాళన చేసి ప్లాట్లు చదరకట్టు చేసినారు. మేము అడుగుతున్నది అన్నీ చేశారు, కానీ మీరు చేసింది ఏంది? ఇంతవరకు సర్వే కూడా సక్రమంగా చెప్పేలా. మేము సర్వేను పదే తిరిగిన సర్వేరు కూడా ఏంటంటే అయా వాళ్ళకి ఇచ్చేసేస్తారు మొత్తము, మీరు స్కెచ్తో కూడా ఇవ్వండి, వాళ్ళకి లైన్ పెట్టి ఆ ప్లాట్లు ఏర్పాటు చేయండి, ఎంఆర్ఓ గారు వెంటనే ఇస్తామని చెప్పిన సర్వేలు పట్టించుకోవడంలా, తహసీల్దార్ పట్టించుకోవడంలా, వీఆర్ఓలు పట్టించుకోవడంలా. ఇదే పరిస్థితి అయిపోయింది మాకు. రోజు ఏంటంటే ఎవరెవరో స్వలాభాల కోసం, మా వ్యక్తిగత స్వలాభాల కోసం కాదు,
ఇంతమంది ఈరోజు వచ్చినారు. దాదాపు వాళ్ళ నుంచి రేషన్ కార్డులు అన్నీ కూడా సరే 6 స్టాఫ్ వెరిఫికేషన్ చేశారు, అర్హుల్ని తేల్చారు. అన్ని విధాల వాళ్ళు జాబితాను రెడీ చేసుకుంటారు. కానీ ఇంతవరకు అయితే మేము అనుకున్నట్టుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాల. కాబట్టి దయవుంచి మేము ఇప్పటికైనా చెప్తున్నాం, దయవుంచి రెవెన్యూ అధికారులు స్పందించి అర్హులైనటువంటి వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి ఎస్టీలకి, ముఖ్యంగా యానాదులు ఉన్నారు, ఎరుకుల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళల్లో గుర్తించండి. వాళ్ళల్లో పైన ఉన్నటువంటి స్థలం అది పనిగా క్లియర్ చేసి పెట్టారు అందరూ రెవెన్యూ వాళ్ళు, దాంట్లో వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ కూడా మేము మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి కూడా విన్నవించాము. వారైతే వెంటనే చెప్పారు, కానీ వీళ్ళే ఇక్కడే లేట్ అవుతుంది. కాబట్టి దయవుంచి వీళ్ళకి వెంటనే అర్హత ఉన్నట్టు వాళ్ళందరికి కూడా సరే ఇళ్ల స్థలాలు ఇస్తే ఇల్లు కట్టుకొని నిర్మిస్తారని చెప్పేసి మేమందరం తెలియజేసుకుంటూ, ఇక మీదట మీరు కానీ ఈ రోజు నుంచి ప్రారంభం మీరు కానీ నిమ్మక నీరెత్తినట్లుగా ఇదే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా దీనిపైన ఎక్కువగా మేము పై స్థాయి అధికారుల దగ్గర తీసుకెళ్లేసి మీ మీద కంప్లైంట్ చేస్తామని కూడా చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.